నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయ్ రా. బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు. మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు